మందికి తెలియని విషయం ఏంటంటే ఇంత గొప్ప ఆలయం కట్టించిన అమ్మవారు జీవ సమాధి అయిపోయారు అంటూ ఉంటారు. కానీ జ్ఞాన మందిరంలోకి వెళ్ళారు అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియదు. దాని గురించి మీరేమంటారు? అందరికీ నమస్తే అండి. తిరుమలగిరి లాల్ బజార్ నాగదేవతా మందిర్ శ్రీలశ్రీ గురుమాత జయలక్ష్మి అమ్మ గురుస్థానం మనం ఉన్నటువంటి చోటు ఇదే అండి. మన వైదిక పరిభాషలో బృందావనం అనే ఒక పేరు చెప్తారండి. అది యోగులు, గొప్ప గొప్ప పీఠాధిపతులు, సన్యాసులు చివరి సమయంలో సన్యాస మార్గంలో నడిచి తనువు చాలించిన వాళ్ళని, అనగా మరణించిన వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే భూస్థాపితం చేస్తారో దాన్ని బృందావనం అని అంటారు. దాన్నే కొంతమంది భక్తులు ఇక్కడ అమ్మవారు జీవసమాధి అయ్యారు అనేటువంటి ఒక వదంతి అయితే ఉంది. వాస్తవానికి అమ్మగారు బృందావనంలోకి వచ్చేశారు. అంటే మరణించిన తర్వాత తీసుకొచ్చి ఈ ధ్యాన మందిరంలో అమ్మగారిని ఉంచడం జరిగింది. ఏవైతే అమ్మగారు జయలక్ష్మి అమ్మవారు తనువు చాలించి నాగదేవతలో ఐక్యమయ్యారు, ఐక్యమైన తర్వాత ఆ గర్భాలయానికి వెనక భాగం ఉన్న మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ధ్యాన మందిరమే అమ్మగారు చివర చేరుకున్నటువంటి ఈ బృందావనం. ఈ బృందావనాన్ని చాలామంది భక్తులు, అంటే అమ్మగారి కాలం నుంచి ఇప్పటి వరకు పరిచయం ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దీన్ని ధ్యాన మందిరం అనేటువంటి పేరుతోనూ, జీవ సమాధి అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ ఉంటారు. ఇది వాస్తవానికి బృందావనం. అమ్మగారు చిట్ట చివరిగా తను చాలించిన తర్వాత ఇక్కడ అమ్మగారిని మనము ధ్యాన ముద్రలో ఉంచడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అంటే నాగదేవతని అమ్మవారు స్మరిస్తూ ధ్యానంలోకి వెళ్ళారనే ఒక వాడుక కూడా ఉంది. దాని గురించి అంటే ఈ ప్లేస్లోని అమ్మవారు ఎక్కువగా ధ్యానం చేసేవారు అని చెప్పి ఉంది. దాని గురించి ఏదైతే గర్భాలయంలో పుట్టని మనం ప్రధానంగా కేంద్రంగా చేసుకొని దేవాలయాన్ని నిర్మించామో, ఈ మార్గంలో సుమారు ఒక 10 అడుగుల లోపల అమ్మగారు లోపలికి వెళ్ళి ధ్యానం చేసేటువంటి వాళ్ళు. ఆ గర్భాలయం నుంచి ఇక్కడి వరకు కూడా ఆ ధ్యాన మందిరానికి కింద భాగంలో ఆ భూగర్భ మార్గం అనేది ఉండేది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడిపోవడం జరిగింది కాలక్రమంలో. ఆ విధంగా అమ్మవారు నాగదేవతలో ఐక్యమయ్యి ఆ హఠయోగం అని చెప్తారు దాన్ని. అటువంటి యోగ ముద్రలో అమ్మగారు నాగదేవతలో ఐక్యం అయిన తర్వాత చివరి కాలంలో బృందావనంలోకి రావడం జరిగింది. అదే గురుగారు, అప్పుడప్పుడు కొంతమంది భక్తులు అంటూ ఉంటారు, మాకు అమ్మవారు కనిపించారు, ఎవరైతే గుడిని నిర్మించారో అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. వాస్తవమైన మాట. అమ్మగారు ఇప్పటికి కూడా అనేక మంది భక్తులకి మేము హారతిచ్చే సమయాల్లో అయితే కానీ, లేక శాంతి పూజలు జరిగేటువంటి కాలంలో, కావడి మహోత్సవాలు అంటే పవిత్రోత్సవాలు, తమిళ ఉగాదిని పురస్కరించి జరిగేటువంటి పవిత్రోత్సవాల సమయంలోనూ, రాత్రి సమయంలోనూ, మరియు కావడి మోసేటువంటి సమయంలోనూ అమ్మగారు ప్రత్యక్షంగా కనిపిస్తోందని భక్తులు చాలామంది నాకు చెప్పడం జరిగింది. నేను కూడా అమ్మవారి యొక్క మువ్వల శబ్దం అయితే నేను వినడం జరిగింది. అమ్మవారిని నేను చూడలేకపోయాను. అమ్మవారి యొక్క తాళాలు వేసే సమయంలో చిట్ట చివరిలో అమ్మవారి యొక్క స్వనం అంటారు దాన్ని, ఆ మువ్వల శబ్దం అనేది నేను వినడం జరిగింది. ఇప్పుడు వరకు చూసుకుంటే అమ్మవారు ఇక్కడే ఉన్నారు అని అనొచ్చాను. ఉన్నారు కదా, స్పష్టంగా అమ్మవారి కళ్ళు తెరిచి కనబడుతున్నారు కదా. ఎందుకంటే ఇదే మెడిటేషన్ ప్లేస్. ఎవరు వచ్చినా సరే, పాత భక్తులు ఎంతోమంది విదేశాల్లో ఉన్నారండి. వారందరూ కూడా మొట్టమొదట వచ్చి ఈ శ్రీలశ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానంలో ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాతనే గర్భాలయ దర్శనం కానీ, కాలభైరవ స్వామి దర్శనం కానీ, దక్షిణామూర్తి దర్శనము, లేక ఇంక సంతోషి మాత దర్శనం, ఇవన్నీ కూడా తర్వాత వెళ్తారు. మొట్టమొదట వచ్చి ఇక్కడ కూర్చొని అమ్మగారి యొక్క ఆ లీలా ఛాయల్ని వాళ్ళు చూస్తూ, అమ్మగారికి వాళ్ళ యొక్క ఇబ్బందులు ధ్యానముద్రలో చెప్పుకొని నివేదించుకొని తర్వాతనే మిగిలినటువంటి పూజల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ గుడి కట్టడానికి ఆవిడ ఎంతగా శ్రమించారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బ్రిటిష్ వారు కూడా కూల్చినప్పుడు కూడా అమ్మవారు పోరాడి ఈ గుడిని ఖచ్చితంగా కట్టాలి అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. దాని గురించి ఒకసారి ఈ మాట. మొదట మనం అనుకున్న విధంగానే సుమారు 1940 ఆ ప్రాంతంలో తమిళనాడు తిరుచునాపల్లి నుంచి అమ్మగారు వచ్చారు. ఆమె తమిళ భాషలో చదువుకున్న ఒక 5వ తరగతి మాత్రమే. ఆమెను పరిపూర్ణమైన ఒక ఆదర్శ మహిళగాను, నిరాడంబరమైన ఆదర్శ మహిళగాను ఆమెను చెప్పవచ్చు వారు. ఎందుకంటే భక్తులు ఇచ్చేటువంటి కానుకల్ని ఆమె దుర్వినియోగం చేయలేదు. పూర్తిగా
ఈ దేవాలయ నిర్మాణానికి ఆ రాజగోపురం దగ్గర నుంచి ఆ రోడ్డు వరకు ఉండేటువంటి గార్డెన్ వరకు ఆధ్యాత్మికమైనటువంటి పెరగడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా అమ్మగారు ఏర్పరచడం జరిగింది. ఒక యంత్ర ప్రతిష్టాపన అయితే కానీ, లేకపోతే ఒక రాతి గడపలైతే కానీ, రాజగోపురం దగ్గర ఏర్పరిచినటువంటి కుంభాభిషేకానికి సంబంధించినటువంటి కొన్ని పూజా వస్తువులైతే కానీ, భక్తుల కోసం ఏర్పరిచినటువంటి షట్టర్ అయితే కానీ, ఒక యాత్రీ సదన్ అయితే కానీ, కోనేరు కుండ అంటాం మనం, కోనేరు అయితే కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా భక్తుల సౌకర్యం కోసం ఏర్పరిచినటువంటి సదుపాయాలు. ఇవన్నీ పూర్తిగా ఆమె నిరాడంబరమైన ఆదర్శ మహిళ, హోలీ ఐడల్ ఉమెన్ అని చెప్పచ్చు అండి. గురుగారు, జయలక్ష్మి అమ్మవారి కల్లోకి నాగదేవత వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నాకు గుడి కట్టించండి అని అడిగింది అని చెప్పి మనందరికీ తెలుసు. దాని గురించి ఒకసారి మీ మాట గురుమాత జయలక్ష్మి అమ్మవారి యొక్క మొదటి సంతానం నాగనారాయణ స్వామి. ఈ నాగనారాయణ స్వామి 1955, 56 ఆ సందర్భంలో, ఆ సంవత్సరాల్లో జన్మించినటువంటి సంతానం. ఈ నాగనారాయణ స్వామి బాల్యంలోనే సుమారు 10 సంవత్సరాల వయసు లోపలే ఆయన మరణించడం జరిగింది. 10 సంవత్సరాల లోపలే మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత అమ్మవారు దిగులుగా ఉన్న సందర్భంలో అమ్మవారి కల్లో కనబడి, నాగదేవత నారాయణ స్వామి ఇద్దరూ కల్లో కనబడి, నేను కారణ జన్ముణ్ణి, ఇక్కడ ఈ నాగదేవత దేవాలయం ఏర్పడడానికి గాను నేను వచ్చినటువంటి కారణ జన్ముణ్ణి అని నాగనారాయణ స్వామి చెప్తూ ఉండగా, అమ్మవారు వెనక నుంచి నాగదేవత అమ్మవారు ఇక్కడ నువ్వు దేవాలయం కట్టాలి జయలక్ష్మి అమ్మవారికని ఆదేశించడం జరిగింది. ఇది వాస్తవం. అప్పటి నుంచి చూసుకుంటే అమ్మవారు గుడి కట్టేంత వరకు కూడా నిద్రపోలేదు. అసలు ఎంతగానో పోరాడాలని చెప్పారు. మీరు ఇంతక ఆదర్శం అని కూడా చెప్పారు. చాలా అది ఎలా అంటే, ఒక సన్యాస మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా గృహస్థ ధర్మాన్ని వదిలేస్తారు. అంటే ఈ జడ వేసుకోవడం అనేది ఉండదు. చింతకాయలు వదిలేసాడు అంటారు, అది దువ్వకుండా వదిలేసాడు అంటారు. అమ్మ నిద్ర లేయడం, వేకువజామునే బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేయడం, ఆ కోనేరులో స్నానం చేయడం, ఆ బొట్టు అవన్నీ ధరించి నేరుగా పుట్ట దగ్గరకు వచ్చి ఆ ఉపాసనలో కూర్చోవడం. ఈ విధంగా పూర్తి సన్యాస మార్గంలో అమ్మవారు ఎంతో ఉపాసనా బలంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి భక్తులైతే కానీ, మిలిటరీ అధికారులు ఎవరైతే ఇక్కడ వద్దు కట్టకూడదు రూల్స్కి విరుద్ధం అన్నటువంటి అధికారులే అమ్మవారి ఉపాసనా బలానికి ముగ్ధులై వారే అమ్మవారికి సహాయం చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఆ రోజు అమ్మవారు ఏదైతే పోరాడి రోజంతా అద్భుతమైన అందమైన ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన గుడిని నిర్మించారో, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ కోరికల్ని అమ్మవారికి తెలుసుకుంటూ అంతే కదా మేడం. ఈ కర్మ భూమిలో గుడి బడి అనేటువంటివి ఉత్తమ వ్యాపకాలు. మిగిలిన చోట్లలో ఏదైనా ఇబ్బందులు లేకపోతే అపవిత్రత అనేది ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఉద్దేశించి గుడి బడి అనేటువంటి ఈ 2 స్థలాల్లో అపవిత్రత అనేదానికి తావులేదు. అందులో ఇది గుడి. ఇక్కడ ఈ అమ్మవారు ఎంతో పవిత్రంగా గొప్ప గొప్ప వాళ్ళు, గణపతి స్థపతి, కన్నాయరం గురుకల్, గొప్ప గొప్ప స్థపతులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ గొప్ప గొప్ప హోమాలు, యజ్ఞ కార్యాలు నిర్వహించడం జరిగింది. దీనికి ఆకర్షణ శక్తి కోసమైతే కానీ, ఈ భూమి పవిత్రం కావడం కోసమైతే కానీ ఎన్నో సంవత్సరాలు అమ్మగారు అహరహం పరిశ్రమించారు. చాలా మంది కూడా నిజంగానే జయలక్ష్మి అమ్మవారి గురించి తెలియదు. మీరు చెప్తుంటేనే అసలు అమ్మవారు ఇంత గొప్ప, మన ప్రతి ఒక్కరికి కూడా ఒక దర్శించుకునే గుడిని నిర్మించారు అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలండి. థ్యాంక్ యూ. ఆయుష్మాన్.